పాపం అంటే మళ్ళీ చెప్పుకుంటాం ప్రతిసారి, పాపము పుణ్యము అనేవి బయట పనులతో పోల్చి కాదు, ఆ పోలికతో కాదు, తన స్థితితో పోల్చినవి. అంటే పాపం అంటే పతనమయ్యే ప్రవర్తన పాపం. పత్లు గతౌ ధాతు, పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటారు. అంటే జారిపోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది అని అర్థం. అది పాపపు ప్రవర్తన. అంటే ఏమిటి అంటే మనిషి తనను తాను గుర్తించుకోవటంలో 3 స్థాయిల్లో ఉంటాడు. స్థూలమైన స్థాయి ఒకటి, మానసికమైన ఎమోషనల్ స్టేట్ ఒకటి, ఇంటలెక్చువల్ స్టేట్ ఒకటి. తనను తాను గుర్తించుకోవడంలో ఇన్నిట్లో ఉంటాడు. కేవలం స్థూల స్థితిగతులతో మాట్లాడేవాడు, స్థూల ప్రవర్తనలతో మాట్లాడేవాడు స్థూలత్వంలో ఇరుక్కుని ఉంటాడు. ఇంకా వాడు జారటానికి ఏం లేదు, వాడు పశువే. ఎందుకంటే స్థూల బుద్ధితో స్థూల దేహం యొక్క పోషణ, స్థూల దేహం యొక్క భోగములు, స్థూల దేహానికి కావలసిన వసతులనే ఆలోచించేవాడు ఎప్పుడు వాడు ఎట్లా ఉన్నాడు, స్థూల బుద్ధి పశువృత్తితోనే ఉన్నవాడు. వాడు ఇంకా జారటం ఏం లేదు, పతన స్థితిలోనే ఉన్నాడు. వాడు నేల మీద ఉన్నవాడు ఎక్కడికి జారుతాడు గనక పైన ఉన్నవాడు కిందికి జారే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్థితి ఎట్లా ఉంటుంది వాడికి, ఇంటలెక్చువల్ స్టేట్. ఇంటలెక్చువల్ స్టేట్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని గొప్ప ఆలోచనలు ఉంటాయి. అంటే మానసిక వికాసం, బుద్ధి వికాసం, బుద్ధిపరమైన వికాసం, బుద్ధితో పనిచేయటం అని తెలిసిన వాడు ఎట్లా ఉంటాడు, ఈ స్థూల విషయాలకు అంతగా ప్రాధాన్యతనివ్వడు. ఇవ్వకుండా బుద్ధిపరమైన ఆలోచనలు, వాటి గ్రహింపు ఎట్లా ఉందో, వ్యక్తీకరణ ఎట్లా ఉందో అక్కడ ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు అట్లా ఉన్నవాడికి ఆ స్థితి నుండి దేహ పోషణకు రావాలన్నా వాడికి చాలా కష్టంగా ఉంటుంది, దిగాలి కదా. వాడి గుర్తింపు స్థాయి దింపాలి, దేహ దృష్టిని తీసుకొని ఇప్పుడు దీనికి తిండి పెట్టడమే భారమై కూర్చుంటుంది వాడికి. ఎందుకు? వాడు బుద్ధిపరమైన ఆలోచనల్లో ఆనందిస్తూ ఉంటాడు, కానీ దేహధారిగా ఉన్నాడు కాబట్టి ఈ స్థితికి దిగి మళ్ళీ దీన్ని గురించిన వసతులన్నీ ఆలోచించాలి. అది భారంగా ఉంటుంది వాడికి, జీవనయానమే భారంగా తయారవుతుంది.